పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ నుంచి మొదటి గీతం మాట వినాలి విడుదల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి లిరికల్ వీడియో విడుదలైంది. కీరవాణి స్వరపరిచిన ఈ గీతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెంచల్ దాస్ రాసిన సాహిత్యం జీవిత పాఠాలను అందించడంలో విభిన్నంగా ఆకట్టుకుంది. అటవీలో మంట చుట్టూ గుమికూడిన వీరమల్లు అనుచరులు పవన్ కళ్యాణ్ డాన్సులు విజువల్ హైలైట్గా నిలిచాయి. పాటలో జానపద బీట్లు, మాండలిక భక్తులు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ఈ చిత్రం 17వ శతాబ్దపు మొఘలు సామ్రాజ్యం నేపథ్యంలో అణగారిన వర్గాల కోసం పోరాడే యోధుడి కథగా రూపొందుతుంది. నిధి అగర్వాల్, బాబీ డియాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తోటతరణి అద్భుతమైన సెట్స్ను రూపొందించగా మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28, 2025 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలకృష్ణ తమన్ క్రేజీ కాంబో బాక్సులు బద్దలు కొట్టే ద్వయం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుసగా విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మరో ఘనతగా నిలిచింది. అఖండ, వీర నరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ తమన్ కాంబో డాకు మహారాజ్తో మరో బిగ్ హిట్ కొట్టింది. మాస్ ఆడియన్స్ వీరి కాంబోకు పూనకాలు వచ్చేస్తున్నాయి. థియేటర్లు కుదిపే మాస్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కాంబోలో అఖండ 2 రూపుదిద్దుకుంటుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మహా కుంభమేళ నేపథ్యంలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. తమన్ మరోసారి మ్యూజిక్ తో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్నారు. రాక్షస తెలుగు వర్షన్ హక్కులను దక్కించుకున్న ఎంవీఆర్ కృష్ణ, కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా ఒరిజినల్ కన్నడ వెర్షన్తో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. వేద చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస ట్రైలర్ నచ్చడంతో తెలుగు రైట్స్ ను కొనుగోలు చేశారు. కంచి కామాక్షి కోలకత్తా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. రాక్షస ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నారు. లోహిత్ హెచ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ టైమ్ లూప్ హారర్ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభవం అందిస్తుందని నిర్మాత ఎంవీఆర్ కృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు నటించారు. గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకంలా ఉంటుంది. జీనియస్ దర్శకుడు సుకుమార్, ప్రపంచ స్థాయి దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలుగా సుకృతి వేణు బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి అవార్డులు సాధించింది. మరియు సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందారు. సుకుమార్ మాట్లాడుతూ, సుకృతి ప్రారంభం నుంచి సింగింగ్ ని ఇష్టపడినా నటనలో పెద్దగా ఆసక్తి లేకపోయినా దర్శకురాలు పద్మ మరియు సింధు ఆమె నటన కొప్పించారు. సుకృతి నటనపై సుకుమార్ అభినందనమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిర్మాతలు మరియు ఇతర యూనిట్ సభ్యులు కూడా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రదర్శించాలని భావిస్తున్నారు. గాంధీ తాత చెట్టు 24 జనవరి 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్ యూ. ఈ విజయం తెలుగు ప్రేక్షకులదే. పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర ఈవెంట్లో విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావుపూడి మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న చిత్రంపై అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా పొంగల్ బ్లాక్ బస్టర్ గా మారింది. ప్రేక్షకుల నుండి అద్భుతమైన అభినందనలు అందుకుంది. చిత్ర యూనిట్ పలు కీలకమైన సభ్యులు వీరికి చేసిన సపోర్ట్, అంకిత భావాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి సెలబ్రేషన్స్ వేడుకల్లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ విజయాన్ని ప్రేక్షకులు ఇచ్చారు. ఇది కష్టపడి పనిచేసిన మా టీం కి వచ్చిన ఫలితం అన్నారు. డైరెక్టర్ అనిల్ రావుపూడి, నిర్మాతలు శిరీష్, దిల్ రాజ్, ఐశ్వర్య రాజేష్ మరియు హీరోయిన్లు, ఇతర టీం సభ్యులు కూడా విజయాన్ని శ్రద్ధతో గమనించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా అందరికీ ఒక పెద్ద విజయం కాబట్టి ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. గోరంటి వెంకన్న చిత్రం మీదుగా శివశంభో పోస్టర్ విడుదల. అనంత ఆర్ట్స్ పతాకంపై నర్సింగ్ దర్శకత్వంలో శివశంభో చిత్రాన్ని రాజగోపాల్, దొరబెట్టి సుగుణ నిర్మించారు. ఈ సినిమాలో తనికెళ్లవరని సుమన్ ముఖ్య పాత్రలో నటించగా కృష్ణ, ఇస్లావత్ హీరోగా పరిచయం అవుతున్నారు. కేశవర్ధిని, బేబీ రిషిత కీలక పాత్రలు పోషించారు. గోరంటి వెంకన్న చిత్రం మీదుగా పోస్టర్ విడుదల జరిగింది. వెంకన్న చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ సినిమాను ప్రశంసించారు. దర్శకుడు నర్సింగ్ మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమా మనశ్శాంతి, శివుని నమ్మకంతో వచ్చే సందేశాన్ని అందిస్తుందని దొరవేటి అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. మాస్కా దాస్ విసక్షియన్, రామ్ నారాయణ, సాహు గారపట్టి, షైన్ స్క్రీన్స్, లైలా ఇచ్చిపాడు టీజర్ రిలీజ్. మాస్కా దాస్ విశ్వస్కిన్ హీరోగా రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందిన యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లైలా ఫిబ్రవరి 14న వ్యాలెన్స్ డే విడుదలకు సిద్ధమైంది.
షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. సోను మోడల్, లైలాగా విశ్వస్కేన్ 2 విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. వీటికి సంబంధించి టీజర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతుంది. సోను క్యారెక్టర్లో ఎనర్జీతో మెప్పించగా, లైలాగా అతని వేషధారణ ఆశ్చర్యపరుస్తుంది. సోను పాత్రల సిటీలో బ్యూటీ పార్లర్ నడుపుతూ సమస్యలు ఎదుర్కొంటాడు. పరిస్థితుల మలుపుతో అతను లైలాగా మారతాడు. రీచర్డ్ ప్రసాద్ స్టైలిష్ ఛాయాగ్రహణం, లియాన్స్ జేమ్స్ సంగీతం టీజర్ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రం రొమాన్స్, యాక్షన్, కామెడీతో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. టీజర్ విడుదలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బీజేపీ పెద్దలు చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు. టీజీ వెంకటేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగాస్టార్ చిరంజీవి బీజేపీతో సన్నిహితంగా ఉండడం చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు చిరంజీవి హాజరై ప్రధాని మోదీ పక్కనే కనిపించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ చిరంజీవి బీజేపీ పెద్దలు స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో కూటమి పాలన 7 నెలల్లో అద్భుతంగా ఉందని టీజీ వెంకటేష్ ప్రశంసించారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ట్యాక్సులు చెల్లించడంతో వాటాలో మనకు రావాల్సిన వాటా రావడం లేదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని సూచించారు. తాను ఏపీ సమైక్య పోరాటం ప్రారంభించానని, విభజన హామీల అమలుకు రేవంత్ రెడ్డి చర్యలు ప్రారంభించాలని, తెలంగాణ పార్టీల సహకారం అవసరమని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ ఘటనలో విగ్రహాల రక్షణకు తన కృషి గుర్తు చేశారు. రైఫిల్ క్లబ్ నెట్ఫ్లిక్స్ మూవీ రివ్యూ. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మలయాళ సినిమాతో నటుడిగా పరిచయమైన చిత్రం రైఫిల్ క్లబ్. డిసెంబర్ 19న విడుదలైన ఈ బ్లాక్ కామెడీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 1990 నేపథ్యంలో మంగళూరులో అక్రమ కార్యకలాపాలు నిర్వహించే దయానంద్ తన కొడుకు మరణానికి కారణమైన ప్రేమ జంటను వెతుకుతాడు. ఆ జంట వాయనాడ్ అడవిలో రైఫిల్ క్లబ్ కు చేరుకుంటుంది. అక్కడ లోనప్పర్ విజయరాఘవన్ కుటుంబం వారికి ఆశ్రయం కల్పించి గ్యాంగ్స్టర్లను ఎదుర్కొంటుంది. రైఫిల్ క్లబ్ కు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉండగా ఆ కుటుంబ పాతకాలపు గన్స్ పై గర్వంతో యుద్ధానికి దిగుతుంది. సెకండ్ హాఫ్ లో ఆధునిక గ్యాంగ్స్టర్ గ్యాంగ్లు రైఫిల్ క్లబ్ టీం మధ్య ఉత్కంఠభరిత పోరాటం సాగుతుంది. కథ బలహీనంగా ఉంటే దర్శకుడు చివరి 30 నిమిషాలను కాల్పులపైనే ఫోకస్ చేశారు. కీలక పాత్రలు మిన్నగా నిలిచిన సహాయ పాత్రల ప్రభావం తక్కువగా కనిపిస్తుంది. అటవీ దృశ్యాల్లో నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణలు. రైఫిల్ క్లబ్ కామెడీకి తక్కువ, కాల్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సినిమా. గేమ్ చేంజర్ సినిమా పైరసీ కేసు, ఏపీ లోకల్ టీవీ సిబ్బంది అరెస్ట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న విడుదలై అద్భుత స్పందన అందుకుంది. అయితే సినిమా విజయవంతంగా థియేటర్లో ప్రదర్శితమవుతుండగానే 45 మంది వ్యక్తులు పైరసీ వెర్షన్ను ఆన్లైన్లో లీక్ చేశారు. ఈ ఘటనపై చిత్ర బృందం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏపీ లోకల్ టీవీ పైరసీ వెర్షన్ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసింది. దీనిపై విశాఖపట్నం గాజువాక పోలీసులు క్రైమ్ క్లూస్ టీంతో కలిసి టీవీ ఛానల్ కార్యాలయంలో దాడి చేశారు. పరికరాలను స్వాధీనం చేసుకుని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా లీకెడ్ క్లిప్స్ తో పాటు మొత్తం సినిమాను షేర్ చేయడం జరిగింది. ఈ చర్యలు కాపీరైట్ చట్టం ఉల్లంఘనగా భావించి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. నిర్మాతల పోలీసులు ఈ చర్యలను ఖండించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దొంగ ఎలా ప్రవేశించాడు? తొలుత ఎవరు చూశారు? అసలేం జరిగింది? బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడి కత్తి దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈ దాడిలో సైఫ్ గాయపడగా లీలావసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ నివాసం బాంద్రా వెస్ట్లోని 12 అంతస్తుల భవనంలో 4 అంతస్తులు కలిగి ఉంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నాని ఎలియామా ఫిలిప్ దుండగుడిని గుర్తించి అప్రమత్తం చేసింది. సైఫ్ దొంగను అడ్డుకునే ప్రయత్నంలో తలపడగా దుండగుడు కత్తితో 6 సార్లు దాడి చేశాడు. నిందితుడు వెనక మార్గం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యారు. దుండగుడు దాదాపు అరగంట పాటు ఇంట్లోనే ఉండి ₹1 డిమాండ్ చేసినట్లు నాని ఫిలిప్ వివరించింది. ఫిలిప్ పై దాడి చేసి ఆపై సైఫ్ ను గాయపరిచారు. సైఫ్ కు థొరాసిక్ వెనుపం వద్ద అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించగా ఎడమ చేతికి మెడకు గాయాలయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు దుండగుడిని గుర్తించి అతడి కోసం గాలిస్తున్నారు. సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అర్ధాంగిని ఓదార్చిన దర్శకుడు సుకుమార్ కుటుంబం భావోద్వేగానికి లోనైన సందర్భం ప్రెస్ మీట్ లో చోటు చేసుకుంది. ఆయన అర్ధాంగి తబిత కంటతడి పెట్టగా సుకుమార్ ఆమెను ఓదార్చడం హృదయాన్ని హత్తుకునే క్షణంగా నిలిచింది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన గాంధీ తాత చెట్టు చిత్రంలో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించింది. సుకృతి బాలనటిగా తన ప్రతిభతో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డులు అందుకుంది. ఈ చిత్రం 11న నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే న్యూఢిల్లీ, జైపూర్ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా జ్యూరీ బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఈ నెల 24న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రెస్ మీట్ లో తబిత మాట్లాడుతూ యుక్త వయసులో ఎవరు గుండు చేయించుకోరని, కానీ సుకృతి చిత్రానికి నిబద్ధతతో గుండు చేయించుకున్నారని వెల్లడించారు. తబిత భావోద్వేగానికి గురవగా సుకుమార్ ఆమెను ఓదార్చడం అందరి దృష్టిని ఆకర్షింది. అవార్డులు సాధించడమే మా లక్ష్యం, అది నెరవేరిందని తబిత అన్నారు.